వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనకి ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లు అయితే రాబోతున్నాయి. ఈరోజు న్యూస్ ప్రకారం మనకి ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే రాబోతున్నాయి. సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ గురించి వీళ్ళు మరి ఈరోజు న్యూస్ వార్తాపత్రికలు ఏమేమి వార్తలు వచ్చినాయి. నేడు 2వ విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ. ఈ యొక్క సాక్షిలో 2వ దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం చేపడుతున్నారు. ఈరోజు అయితే మనకు రిజల్ట్స్ రాబోతున్నాయేమో. అందరూ మరి జాగ్రత్తగా ఉండండి, అందరూ అబ్జర్వ్ చేయండి. మీరు యొక్క సాంకేతిక విద్యా కమిషనరు దేవసేన ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి విడత కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు కొత్తగా పెరిగిన 7,029 సీట్లు కలుపుకుని ఈ విడతలో మొత్తం 29,000 సీట్లు. అంటే మనకి 7,000 సీట్లు అయితే పెరిగినాయేమో. ఆల్రెడీ 29,000 భర్తీ చేయనున్నారు. మొత్తం 29,000 సీట్లు అయితే భర్తీ చేస్తారు వీళ్ళు. 29,700 సీట్లని భర్తీ చేయనున్నారు. తొలి దశలో 78,000 సీట్లు అందుబాటులోకి ఉంటే మనకు తెలుసు. ఇది ఫస్ట్ ఫేజ్లో ఏం చేశారంటే 78,694 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 75,200 సీట్లు అయితే కేటాయించారు ఫస్ట్ ఫేజ్లో. ఈ కేటాయించి ఇందులో 55,000 సీట్లు విద్యార్థుల ప్రవేశానికి రిపోర్ట్ చేశారమ్మ. 55,000 దీనిలో రిపోర్ట్ చేసింది. మిగిలిన 20,000 ఉన్నాయి రిపోర్ట్ చేశారు. 20,750 సీట్లు మిగిలిపోయాయి. ఈసారి 58,000 మంది విద్యార్థులు 61 లక్షల ఆప్షన్లో ఇచ్చారు. గతంలో సీట్లు వచ్చిన వాళ్ళు కూడా కాలేజీలు బ్రాంచ్ల మార్పునకు ప్రయత్నించారు. ఇది ఈ విధంగా మనకి మార్నింగ్ ఈరోజు అయితే మనకి రిజల్ట్స్ రావచ్చు. ఇక్కడికి మనకి ఈరోజు గమనించగలరు. నేడు 2వ విడత ఇంజనీరింగ్ సీట్లు అయితే భర్తీ ఉన్నాయి. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రకారం 31st అయితే ఇచ్చారు. ఆన్ ఆర్ బిఫోర్ 31st. మనకి 30th అనుకున్నాం, కానీ వీళ్ళు 31st రేపు ఇవాళ మనకి 10 AM రిజల్ట్స్ రావచ్చు అని మనం ఊహిస్తున్నాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది 31st మనకి రిజల్ట్స్ వస్తాయి. మనకి ఈరోజే మనకి ఇక ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఈరోజే ఉందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఈరోజే చేయాలి. ఫిజికల్ రిపోర్టింగు 31 నుంచి 31 2 జూలై 2 ఆగస్టు లోపు మనం ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలి. కాలేజీలకి వెళ్ళి చేయాలి, లేకపోతే మీ సీట్ అయితే పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ సీట్ అయితే పోతుంది. మొదటి విడత కౌన్సిలింగ్ వీళ్ళు ఏం చేశారు? మొదటి విడత కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు కొత్తగా పెరిగిన 7,000 సీట్లు కలుపుకుని 29,000 అయితే 29,777 సీట్లకైతే కౌన్సిలింగ్ పెడుతున్నారమ్మ. ఇది మనకి గమనించగలరు. 29 ఎవరెవరికైతే సీట్లు వస్తాయి. మరి ఈరోజు అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఎవరికైతే సీట్స్ మారినాయో వాళ్ళకే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో చేంజ్ వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సీట్స్ మారిన వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్లో చేంజ్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. కొంతమందికి సపోజ్ ఫస్ట్ పేజ్లో కొంతమందికి సీట్ రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. 2 కేసులు ఉంటాయి, కేసు 1, కేసు 2. ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి సీటు సపోజ్ మన సిబిఐటి నుంచి విఎన్ఆర్కి వెళ్ళొచ్చు, విఎన్ఆర్ నుంచి సిబిఐటికి రావచ్చు. కానీ ఫస్ట్ పేజ్లో కొంతమందికి రాకపోవచ్చు, సెకండ్ పేజ్లో కొంతమందికి రావచ్చు. ఇలాంటి కొంచెం మతలబులు ఉంటాయి. కొంచెం ఇది జాగ్రత్త, కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు పేరెంట్స్ అయిన వాళ్ళు. ఇది ఈరోజు అయితే మనకి నేడు 2వ విడత ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి విషయాలు నేను చెప్తాను. మరి మీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.